ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 28వ తారీఖు లగాయితూ జూలై 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం ఉన్నది, మిథున రాశి యందు రవిగ్రహం యొక్క సంచారం ఉన్నది, అలాగే కర్కాటక రాశి యందు గురు శుక్రులు సంచరిస్తూ ఉన్నారు, బుధుడు వక్రగతిలో ఉన్నారు, అలాగే సింహమందు కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు, మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో వృశ్చిక రాశి లగాయితూ మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క బలం కూడా అధికంగా ఉండడము, అలాగే తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడము, చతుర్థ స్థానం బలంగా శుభగ్రహ సంపత్తితో కూడి ఉండడం వల్ల విద్యాలాభము, అలాగే ఉద్యోగ లాభము, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులతోటి సంబంధించినటువంటి మీకుండేటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనుకూలంగా ముందుకు సాగడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని చేపట్టబోతూ ఉన్నారు. మీ మీద ఒక బరువు బాధ్యతలతో కూడి ఉన్నటువంటి ఒక పని, దాన్ని చక్కగా నిర్వర్తించగలిగినటువంటి వారు మీరే అయి ఉన్నారని అందరూ కూడా మీ భుజస్కంధాల మీద వాటిని ఉంచబోతూ ఉన్నారు. తత్ఫలితంగా కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని లేదా ఇతరులు మీపై మోపినటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. లాభస్థానమందు చతుర్థమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలను సూచిస్తూ ఉన్నది. విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి మేషరాశి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. బద్ధకాన్ని వదిలిపెట్టి, కోపాన్ని వదిలిపెట్టి చక్కగా క్రమశిక్షణతోటి ముందుకు సాగుతూ ఉంటే ఈ గ్రహస్థితి మీకు అనుకున్నదల్లా, మీరు పట్టిందల్లా బంగారంగా మార్చేటువంటి పరిస్థితి కూడా ఉండబోతూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ కుజుని యొక్క సంచారము, 2వ స్థానమును ఉండేటువంటి రవిగ్రహ సంచారము, తృతీయ స్థానమున గురు సంచారము, ఇలా 1, 2, 3 స్థానముల యందు గ్రహములు యోగించకపోవడం వల్ల ఏ పని ప్రారంభించినా దానిలో ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవు అన్నది శాస్త్రం. ఎక్కువగా వృషభ రాశి వారు ఏ పని చేసినా దానిలో ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. గత వారం అంత క్రితం వారం కూడా మనం అదే చూసాం. అందువల్ల ఏదైనా స్మార్ట్ వర్క్ కింద చెయ్యండి, హార్డ్ వర్క్ చేయొద్దు అని గతంలో కూడా చెప్పుకున్నాం. అలాగే ఈ వారంలో కూడా అదే మాదిరిగా పనిచేస్తూ ఉండాలి. ఎక్కువ కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు అని తెలుసున్నప్పుడు కష్టపడకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే ఈ జన్మ కుజుడు ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి, మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలు,
అన్నదమ్ములతోటి కానీ అక్కచెల్లెలతోటి కానీ ఎక్కువ మాట పట్టింపులు మనస్పర్ధలు, మీరేం అనకపోయినా వారు మీ మీద కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లోనూ ఏదైనా ఒక కొత్తగా ఒక పని చేయాలి అంటే కొంత మానసికంగా భయం వేస్తూ ఉంటుంది. మనం ఇలా చేస్తే ఎలా అవుతుంది అనేటువంటి భయం మాత్రం కొంత వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు. కుటుంబ సమస్యలు కొంత ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనుకోకుండా ఒక మాట ఏదైనా మనం మాట్లాడడము, సరే అది వెనక్కి తీసుకున్న తర్వాత కూడా దాని తాలూకు ప్రతికూలతలో దాని తాలూకు ప్రభావము ఏదో ఒకటి మీ మీద కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో సొంత బంధువులతోటి, ఆత్మీయులతోటి, మిత్రులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినా కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. జన్మ రాశి యందు రవిగ్రహము, 12వ స్థానమందు కుజుడు, ఈ 2 గ్రహాలు కొంత ప్రత్యేకించి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ధనస్థానమందు బుధుడు వక్రగతిలో ఉండడం, అంటే గతంలో ఏదైనా మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసి రావడము, లేదా అనుకోకుండా అప్పుడు ఎవరితోనో మాట్లాడినటువంటి మాటల వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం లేదా దాని తాలూకు ప్రభావాల వల్ల కొంత దాని తాలూకు పర్యవసానం మీరు అనుభవించవలసి రావడము, ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయ్యో మనం అక్కడ అలా మాట్లాడకుండా ఉండవలసింది, లేదా అలా మాట ఇవ్వకుండా ఉండవలసింది, మనం అలా చెప్పాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడాలి, లేదా పలానాది చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ధనస్థానం ముందు శుభగ్రహ సంపత్తి ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావు, కుటుంబపరమైనటువంటి సమస్యలు అంతకన్నా రావు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారము, తోబుట్టువుల యొక్క, అన్నదమ్ముల యొక్క సహకారం, ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్టు మాటకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించవలసి వస్తుంది. అలాగే దూర ప్రాంత సంచారం చేయవలసి వస్తుంది, కొండ ప్రాంత సంచారం చేస్తారు, మరీ ముఖ్యంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు, శరీరం చాలా ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే ఏదైనా ఒక పని మీద మొదలుపెట్టి బయటికి వెళుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి విఘ్నాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా స్థానచలనము లేదా ఉద్యోగపరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. భూ సంబంధమైనటువంటి, గృహ సంబంధమైనటువంటి విషయాలు కొంత ముందుకు వెళుతూ ఉంటాయి. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత వెనక్కి వెళుతూ ఉండడాన్ని ఈ వారంలో కూడా గమనించవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే ఎక్కువ సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క స్థితిగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు లేదు. బుధుని యొక్క వక్రగతి మాత్రం కొంత బుద్ధిరీత్యా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేలా చేస్తుంది. అనగా ఆలోచనల తాలూకు పరంపర కానివ్వండి, గతంలో పలానా పని ఇలా చేద్దాము, వీరితో కలిపి చేద్దాము అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పనుల్లో మార్పు కనబడుతూ ఉంటుంది. భాగస్వామి మారుతూ ఉంటారు, అంటే పలానా వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తుల్ని మార్చగలుగుతారు. ప్రణాళికల్లో మార్పులు కనబడుతూ ఉంటాయి. గతంలో మనం దీనికి ఇంత బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు దానికి ఆ మార్పు అనేటువంటిది చేస్తారు, లేదు పలానాది ఇంత బడ్జెట్లోనే చేయాలి అని. అంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని మార్పు చేర్పులు చేసి ఈ వారంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నది, తద్వారా మీ మీద పని ఒత్తిడి లేదా పని భారం అనేటువంటిది తక్కువగానే ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కేవలం మీరే చెయ్యాలి అనేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. పలానా వారు మీరు చెప్తే చేస్తారనేదో, లేదా మీరు ఇంకొకరికి పురమాయించడం, ఏదో ఒకటి మీ మీద పని ఒత్తిడి తగ్గుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నది శాస్త్రం. ఉద్యోగస్తులు ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఉద్యోగం మీద శ్రద్ధ, ఏకాగ్రత చాలా తక్కువగా ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు.
ఈ ఉద్యోగం మనం ఎంతకాలం చేస్తాం, సొంతంగా ఏదో వ్యాపారం చేద్దాం, లేదా ఇంకొకరిని ఎవరితోనైనా మనం ముందుకెళదాం అనేటువంటి చెడు ఆలోచనలు వస్తాయి. అటువంటి వాటి జోలికి పోకూడదు. ఎంతసేపు ఉద్యోగంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని చాలా శ్రద్ధగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉండాలి. ముఖ్యంగా అష్టమ రాహువు జన్మగురుడు ఉన్నప్పుడు చేసే పని మీద శ్రద్ధ ఉండదు, అలాగే ఎక్కడో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా చెప్పుడు మాటలు వినకూడదు. తద్వారా జీవిత భాగస్వామికి మీకు కొద్దిగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 12వ స్థానమందు బుధుడు వక్రగతిలో ఉండడం, శుక్రగురుల యొక్క సంచారం జరుగుతూ ఉండడం, అష్టమమందు శనేశ్వరులు స్థితులై ఉండడం, జన్మకేతువు సప్తమ రాహువు ఇటువంటి విరుద్ధమైనటువంటి గ్రహగతులు. ముఖ్యంగా ఈ వారంలో రవిగ్రహం మాత్రం చంద్రుడితోటి కలుపుకుని 2 గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆత్మకారకుడు మనకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల ఆత్మసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సొంత బంధువుల్ని సొంత ప్రాంతాలని చూడగలుగుతారు. చాలా కాలం తర్వాత మీకు నచ్చినటువంటి ప్రాంతాలను చూడగలుగుతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. ముఖ్యంగా స్వస్థాన ప్రాప్తిమారోగ్య అంటే మీకు నచ్చినటువంటి ప్రాంతాలని లేదా మీ సొంత ప్రాంతాలను చేరుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. నూతన గృహము, నూతన వాహనములు లేదా బంగారు ఆభరణాలు ఇటువంటి వాటి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన విషయాలు ముందుకు వెళుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. ఒక కారు కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో, ఇంకోటి ఏదైనా కొనుక్కోవడానికో మీ దగ్గర ఉండేటువంటి అసెట్స్ని తాకట్టు పెట్టో లేదా మీకు ఏదైనా లోను పరంగా అంటే రుణం తీసుకునేటువంటి పరిస్థితులు ప్రధానంగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది సింహరాశి వారికి. ఏ పని ప్రారంభించినా అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు సప్తమ రాహువు కూడా మానసికంగా భయపెడతారు. అమ్మో మనం ఇది తలపెట్టాం కదా, ఇది అవుతుందా లేదా, ఆ పని చేయగలవా లేదా అనేటువంటి ఆరంభంలోనే అనేక రకాలైనటువంటి విఘ్నాల్ని కలగజేస్తూ ఉంటారు. దాన్ని ధైర్యంతో దాటుతూ ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే మానసికమైనటువంటి అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అలసిపోతూ ఉంటారు సింహరాశి వారు. దాన్ని తగ్గించుకోవడానికై మీ మనసుని మంచి వాటి మీదకి మళ్లించుకుంటూ ఉండండి. ముఖ్యంగా దైవనామస్మరణ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఏదైనా మంచి పురాణాన్ని చదువుతూ ఉండండి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ శని దోష నివారణ కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. రాశ్యాధిపతి లాభస్థానమందు వక్రగతిలో సంచరిస్తూ ఉండడం, లాభస్థానమందు శుక్రగురుల యొక్క సంచారం ఉండడం, దశమంలో దిగ్బలయుక్తమైనటువంటి గ్రహం ఉండడం, షష్ఠ స్థానమందు పాపగ్రహ సంపత్తి ఉండడం, అలాగే చంద్రుని యొక్క బలం 6, 7 స్థానాల్లో ఉండడం. ఇది చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితి. ఏ పని చేయడానికైనా, ఏ బాధ్యతని పూర్తి చేయడానికైనా, ఏ వస్తువు కొనుక్కోవడానికైనా, ఏ కోర్టు కేసులు నెగ్గడానికైనా, ప్రభుత్వ అధికారులతోటి ఏదైనా ఒక పని చేయించుకోవడానికైనా, ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికైనా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ గ్రహస్థితి అత్యంత ఉన్నతమైనటువంటి గ్రహస్థితి. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందగలిగేటువంటి శక్తియుక్తుల్ని ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. కాలక్షేపాలతోనో లేకపోతేనేమో సినిమాలతోనో లేదా మీకు పనికి రానటువంటి వాటితోటి, కొంతమందికి చలనచిత్రాలు చూడడం ఇవన్నీ కూడా బుర్రను పెంచే సాధనాలుగా ఉపయోగపడతాయి, వారి గురించి కాదు. కొంతమంది కాలక్షేపానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలా కాలక్షేపం చేయకుండా వృధాగా వ్యయ ప్రయాసలకు లోనై మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ రూపాయి పని లేదు, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదన్నట్టుగా ఉండకుండా పనికొచ్చే విషయాలపైన బుర్రను పెడుతూ ఉండాలి. పలానా ఉద్యోగం కావాలి, పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, లేదా పలానా వాళ్ళని కలుసుకోవాలి, లేదా పలానా ప్రయోగం చేయాలి. ఇలా ఏది చెయ్యాలి అన్నా, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది.
మరీ ముఖ్యంగా మీరు అనుకున్న పనులన్నిటినీ సాధించడానికి ఉపయోగపడుతుంది. అంత గొప్ప గ్రహస్థితి అంటే సంకల్ప బలాన్ని మీకు కలిగించేటువంటిది. మీరు చేయవలసిందల్లా సంకల్పం చేయడమే. ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది. ఉద్యోగమే కావాలి, ఖచ్చితంగా వస్తుంది. దేశం దాటి వెళ్ళాలి, దేశం దాటి చదువుకోవాలి, ఇలా ఒకటి కాదు, ఏదనుకున్నా అది జరుగుతుంది. కాబట్టి ఈ కాలాన్ని వృధా చేయకండి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గోచారంలో తక్కువగా కేవలం ఒకే ఒక గ్రహం, అందున శనేశ్వరుడు మాత్రమే యోగిస్తూ ఉన్నటువంటి స్థితి. మిగతా 8 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. శనేశ్వరుడు చాలా వాటి నుండి మిమ్మల్ని కాపాడుతారు. కానీ ఇక్కడ మిశ్రమమైనటువంటి గ్రహస్థితి. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నారు. ఇక్కడ వృధా కాలక్షేపం చేయడానికి, అనవసరమైనటువంటి భయాలకి, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంటే గమనించండి, మీ దగ్గరున్న ధనాన్ని, మీ దగ్గరున్న శక్తిని, మీ దగ్గరున్న సమయాన్ని ఈ గ్రహస్థితి తీసేసుకుంటోంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎప్పుడైనా సరే గ్రహస్థితి బాగా లేకపోతే మనం ఏం చేయాలి? దాన్ని పోరాడకూడదు. అది ఏ విధంగా సూచిస్తోందో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది? మీరు కాలాన్ని వృధా చేసేలా చేస్తుంది. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి తులారాశి వారు ఏం చేయాలంటే ఎక్కువ కష్టపడుతూ ఉండాలి. బద్ధకం వస్తుంది, దాన్ని అధిగమించగలగాలి. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు ఇవన్నీ కామన్గా కనబడుతూ ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఓహో, గ్రహస్థితి ఈ విధంగా ఉంది, అందుకని మనకి ఏ పని కావడం లేదు, మానసికమైనటువంటి భయం ఉన్నది, దానికి గ్రహస్థితి కారణమవుతోంది. ముఖ్యంగా పంచమంలో రాహు ఉన్నారు, చెప్పుడు మాటలు వినేలా చేస్తాడు. ఎవరైనా మన దగ్గర ఎవరి గురించైనా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వినకుండా మన పని మనం చూసుకోవడం ఉత్తమం. ఇటువంటి ఆలోచనని కలిగి ఉండాలి. అలాగే తులారాశి వారు ఈ సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ఛాలెంజింగ్గా కానీ లేదా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్గా కానీ ఏ విధమైనటువంటి చర్య చేయకూడదు. కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఒక వాగు ఎలా వెళుతుందో ఒక్కొక్కసారి తెడ్డు ఆ విధంగా వెళ్ళిపోయింది అనుకోండి, గొడవ ఉండదు. ఎదురెదితే ఇబ్బంది పడతారు. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పేమీ కూడా కనబడడం లేదు. అందువల్ల గత వారం ఫలితాలని ఈ వారం ఆశించవచ్చు. అయితే చంద్రుని యొక్క స్థితి మారింది. వృశ్చిక రాశి వారికి ఇక్కడ అదృష్టాన్ని ఇచ్చేది ఏంటి అంటే తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయమందు చంద్రుడు సంచరిస్తారో ఆరోగ్యాన్ని ఇస్తారు, అలాగే మానసిక ప్రశాంతతని ఇస్తారు, అలాగే ఉపశమనాన్ని ఇస్తారు. అలాగే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చినటువంటి వాటి వైపు మనసు వెళ్ళేలా చేస్తారు. పలానా వాళ్ళతో మాట్లాడడం అంటే ఇష్టం, పలానా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇష్టం, లేదా పలానా చోటుకి వెళ్ళడం అంటే ఇష్టం. ఇలా మనసు ఎక్కడ ఊరటని పొందుతుందో అటువంటి చోట్లకి వెళ్ళేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ అష్టమంలో రవి ఉన్నారు, సప్తమంలో కుజుడున్నారు. ఏది మాట్లాడినా తప్పు వస్తూ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇతరులతోటి మీరు ఏం మాట్లాడినా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ లేదా మీరు తప్పుగా మాట్లాడారేమో అన్న భావనలో కానీ ఎక్కువగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకనే దుర్దోష శత్రు సంవాదో, తప్పులు వెతుకుతూ ఉంటారు మీలో. మీరు చేసే మంచి పనులు, మీరు చేసిన సహాయం ఇవేమీ గుర్తుండవు. ఒక్క తప్పు ఏదైనా ఒకటి చేస్తే మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి దాన్ని దెప్పి పొడుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మీకు అనవసరమైనటువంటి తగువుల్ని ఇస్తూ ఉన్నది, అనవసరమైనటువంటి మాట పట్టింపుల్ని ఇస్తూ ఉన్నది, ఫాల్స్ ప్రెస్టేజ్కి తీసుకువెళుతూ ఉన్నది. ఇటువంటి వాటి నుండి మీరు బయటికి రావాలి. మీ బ్రెయిన్ ఎంతసేపు కూడా చాలా షార్ప్గా ఉండాలి, పాజిటివ్గా పెట్టుకోవాలి. ఎవరైనా మీతో కావాలని గొడవ పెట్టుకోవాలి అనుకున్నా చివరికి వారు జీవిత భాగస్వామి అయినా సరే వారికి చాలా దూరంగా ఉండి మౌనంగా ఉండడం వల్ల మీ మానసిక ప్రశాంతతను మీరు కాపాడుకుంటారు. ఈ వారంలో వృత్తి ఉద్యోగాల రీత్యా ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం,
శరీరం అలసిపోతూ ఉండడం లాంటి దాన్ని మనం కామన్గా గమనించవచ్చును. వీటిని అధిగమించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు కుజుడు యోగించడం ప్రధానమైనటువంటి విషయం. గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. కుజుడు 6వ స్థానంలో శత్రుబాధల్ని, రోగబాధల్ని, రుణబాధల్ని తగ్గించేటువంటి గ్రహం. ఏదైనా ఎక్కడైనా తాకట్టు పెట్టి ఒక ఇల్లో వాహనమో ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని కలగజేస్తారు. అంటే ఒక భూమి లేదా ఒక స్థలం, పొలం, ఇల్లు అమ్మకాలు, కొనుగోలు ఇటువంటి వాటిల్లో మనం అనుకున్నటువంటి రీతిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే న్యాయస్థాన సంబంధమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు ఇటువంటి వాటిల్లో కొంత విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే మీరంటే వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ గురించి నిజానిజాలు తెలుసుకోగలుగుతారు. చెప్పుడు మాటల ద్వారా వచ్చినటువంటి వైరం తొలగిపోతుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు శనేశ్వరుడు, అష్టమమందు గురుడు ఉన్నప్పుడు ప్రాపర్టీల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మూలధనం, కేవలం మూలధనాన్ని ఖర్చు పెట్టేలా చేస్తుంది గ్రహస్థితి. అలాగే సెంటిమెంట్ వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెడతారు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఏదైనా ఆర్థికంగా లోటు, నష్టము అనేటువంటిది రాదు. సంపాదనకి తగ్గట్టుగానే ఖర్చు ఉంటూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతతని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు దొరకదు, కొన్నిసార్లు దొరుకుతుంది. ఏదేమైనా ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు రవి యోగించడం, సప్తమ స్థానమందు గురుడు యోగించడం, అర్ధాష్టమ కుజదోషం గత వారంతో తొలగిపోవడము, అలాగే రాహు శనేశ్వరులు యోగించడం, జన్మ రాశియందే చంద్రుని యొక్క సంచారం, శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమున్నతి అన్నది శాస్త్రం. ముఖ్యంగా చంద్రుడు మనఃకారకుడు. ఆయన జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కోమలత్వము, ఆయన యొక్క మృదుత్వము, ఆయన యొక్క శీతలత్వము శరీరానికి తెలుస్తుంది. అంటే శరీరం ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటుంది. దాన్ని ఈ వారం మకర రాశి వారు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉన్నది. ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు, వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందులు, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అటు భాగస్వామి వ్యాపారాలు కానీ, లేదా దూరత్ర విదేశాల్లో చేస్తూ ఉండేటువంటి ఉద్యోగ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఈ వారం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి. అలాగే సంపాదనా మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, లేదా ఏదైనా ఇన్కమ్ పెరిగేటువంటి సౌలభ్యం ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఈ వారంలో మానసిక ప్రశాంతతతో పాటుగా ఆరోగ్యాభివృద్ధి కనబడుతూ ఉన్నది, కుటుంబాభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఇలా కొంత కలిసొచ్చేటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా చాలా కాలంగా అవ్వనటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ వారంలో మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పక పారాయణం చేస్తూ ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబం పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, పంచమ షష్ఠ స్థానముల యందు గ్రహములు ప్రతికూలంగా ఉండడం,
అలాగే 1, 2 స్థానముల యందు క్రూర గ్రహాలు ఉండడం వల్ల అబద్ధమాడితేనే కానీ గడవనటువంటి స్థితికి వస్తుంది. ఏదో ఒక చోట చెప్పకూడదు అనుకుంటూనే అబద్ధం ఆడుతూ ఉంటారు. ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎప్పుడైనా మనకి ఇతరులు ఈ విషయాన్ని తెలుసుకుంటే మన మీద ఉండేటువంటి నమ్మకం పోతుందేమో అనేటువంటి భయం వచ్చినప్పటికీ తప్పనటువంటి పరిస్థితి. అలా కొంత మాటకి సంబంధించి తప్పు చేస్తూ ఉంటారు. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చు అనవసరం అని తెలిసినా కూడా మనసు దాని వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్పెక్యులేషను, బెట్టింగు, జోదము లేదా ఇటువంటి ఈజీ మనీ కోసం చేసేటువంటి విషయాలకి చాలా దూరంగా ఉండాలి కుంభరాశి వారు. ఎందుకంటే ఇది లాంగ్ రన్లో మీకు చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. ఇప్పుడు భృగు షట్కము, గురు షష్ఠస్థాన స్థితి ఇవన్నీ ఉన్నాయి. స్వజనైర్ దూషణం చైవహ అన్నారు. అంటే సొంత బంధువులు, సొంత మిత్రులు, సొంత మనవాళ్లే మిమ్మల్ని విభేదించేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి మనోవ్యధ అధికంగా ఉండడాన్ని గమనించవచ్చును. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ఒత్తిడి అధికంగానే ఉంటుంది. అలాగే మానసిక అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీకంటూ ఈ బాధని చెప్పుకోవడానికి ఎవరు దొరకరు. ఎక్కువ దానికోసం శ్రమిస్తూ ఉంటారు. మనం ఎవరైనా మంచి వాళ్ళు కనబడితే మాట్లాడదామనో, లేకపోతే ఆన్లైన్లో ఎవరితోనైనా మాట్లాడదామనో, లేదా పూర్వం మన మిత్రులతో మాట్లాడదామనో, మనం మాట్లాడితే ఏమైనా మనం చులకనైపోతామేమో అనేటువంటి భావన. ఇలా ఒంటరిగా కూర్చుని ఎక్కువగా ఆలోచనలు చేయడం, ఎక్కడికైనా దూరత్ర వెళ్ళిపోవాలి, ప్రయాణం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉండడాన్ని కూడా ఈ వారంలో గమనించవచ్చు. ఏదైనా గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండండి. ముఖ్యంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారము. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహస్థితి మార్పు ఏమీ కూడా మీనరాశి వారికి కనబడడం లేదు. పంచమ స్థానంలో 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది. దానితో పాటుగా తృతీయమందు కుజుడు కూడా యోగిస్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి కాలము. దీన్ని వదిలిపెట్టకూడదు. దీన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తృతీయమందు కుజుడు, పంచమంలో గురుడు, ఇది చాలా రేర్ కాంబినేషను. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అన్నారు. అంటే ఏది నచ్చితే ఆ పని చేయగలిగేటువంటి శక్తిని కుజగురులు ఇస్తూ ఉంటారు. పలానా ఉద్యోగం నచ్చింది, ఆ ఉద్యోగాన్ని సంపాదించగలిగేటువంటి స్థితి. పలానా వ్యాపారం చేయాలి, అది పెట్టగలిగేటువంటి స్థితి. లేదు పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఇంత మార్కులు సంపాదించాలి, ఇంత పోటీ పరీక్షల్లో మనకి ఇంత పర్సంటేజ్ రావాలి. ఇలా మీరు ఏది అనుకుంటే దాన్ని సాధించగలిగేటువంటి శక్తి, యుక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. మీకు ప్రతికూలంగా ఉన్నవాడు ఎవడో కూడా మీ ఎదురుగుండా నిలబడలేరు. అలాగే మీతో యుద్ధం చేయలేరు. మీకు పోటీగా ఉండలేకపోతారు వాళ్ళు. మీ శక్తి సామర్థ్యాలు చాలా పెరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎనాలిసిస్ చేసి అసెస్మెంట్ చేసేటువంటి వాళ్ళు పలానా వాళ్ళకి ఇవి ప్లస్లు మైనస్లు అని అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఎందుకంటే ఇవి మారిపోతూ ఉంటాయి. ఏది మీ బలహీనతో అదే మీ బలంగా మారుతూ ఉంటుంది. అలాగే ఏది మీ బలమో అది మరింత బలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మీనరాశి వారి యొక్క మూవ్స్ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకని వీరితో ఎవరు పెట్టుకోకూడదు. ముఖ్యంగా మీకుండేటువంటి ప్రణాళికలు, మీకుండేటువంటి తెలివితేటలు ఇవి మీరు చేస్తూ ఉన్నటువంటివి కాదు. మీ పంచమంలో ఉన్నటువంటి 3, అందులో 2 గురువులు, ఒకళ్ళు దేవతలకి, ఒకళ్ళు రాక్షసులకి గురువు అయితే, ఒకరు బుద్ధికి కారణమైనటువంటి వాడు. అటువంటి 3 మీ బుద్ధి స్థానంలో ఉన్నప్పుడు బుర్రలో పాదరసం పోసినట్టు పరిగెడుతూ ఉంటాయి ఆలోచనలు. అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది బుర్ర, అంత ఫాస్ట్గా, అంత యాక్యురేట్గా మీరు ఆలోచన చేస్తూ ఉండడాన్ని కూడా ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం బాగున్నది. ఏ పనైనా ప్రారంభం చేయండి, దానిలో సక్సెస్ రేట్ ఉంటుంది. బద్ధకం వదిలిపెట్టి పని చేసుకుంటూ పోవండి, జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా ఈ ఏలినాటి శని దోష పరిహారం నిమిత్తమై శని త్రయోదశి నియమాలను ఆచరిస్తూ ఉండండి. శనివారం తైలాభిషేకము, తిలదానము ఇటువంటివి చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.